హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనం హోలీ సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ ఆఫర్స్ అనేది ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. సో రేపటి నుంచి వీడియో యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం. సో దానిలో భాగంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ 199 రూపీస్కే అందిస్తున్నాం. చాలా మంచి ఆఫర్ ఇది. ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనిలో మీకు నూతన అంశాలు కూడా చేర్చబడతాయి. అదేవిధంగా మనం ప్రీవియస్ గ్రూప్ 2 కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది దీని ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ఇంకా అదే కాకుండా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్, జీకేకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనం 99కి అందిస్తున్నాం. దీనిలో మనం టాప్ 50 టాపిక్స్ అయితే అందించడం జరుగుతుంది. కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా ఎస్ఐ, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. జస్ట్ 149కే వీటిని అయితే అందించడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 3లోను పురుషులే టాపర్లు అంటే ఇక్కడ చూడవచ్చు. టాప్ 10లో 9 మంది వారే, టాప్ 50లో మహిళలు 4. తొలి ర్యాంక్ అభ్యర్థికి మార్కులు 339. ఫలితాలు విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు టాప్ 10 ర్యాంక్స్ పొందినటువంటి వ్యక్తుల యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 339 అనేటువంటి మనకు స్టేట్ టాప్ ఉంది, తర్వాత 331. సో ఇట్లా మనం చూడవచ్చు. టాప్ 10 కనుక చూసినట్లయితే 323 లోపు మనకు టాప్ 10 ర్యాంక్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించినటువంటి మార్కులతో జనరల్ ర్యాంక్ జాబితా జేఆర్ఎల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 తరహాలో గ్రూప్ 3 రాత పరీక్షల్లోనూ పురుషులే టాప్లో నిలిచారు. టాప్ 50 ర్యాంకులో 9 మంది పురుషులు, 1 మహిళ ఉన్నారు. టాపర్గా నిలిచినటువంటి అభ్యర్థికి మొత్తం 450 మార్కులకు గాను 339 మార్కులు వచ్చాయంటే ఇక్కడ చూడవచ్చు. టాప్ 50లో మనకు చూసినట్లయితే జస్ట్ 4 మాత్రమే మహిళలు ఉన్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో మహిళలకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది. అటు గ్రూప్ 2లో కావచ్చు, ఇటు గ్రూప్ 3లో కూడా మహిళా అభ్యర్థులకు కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా, తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకు అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా జాబ్ రావడానికి అయితే హోప్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ గ్రంథాలయమే శిక్షణ కేంద్రం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. గ్రూప్ 3 టాపర్గా అర్జున్ రెడ్డి, ఇప్పటికే గ్రూప్ 2లో 18వ ర్యాంక్ అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందినటువంటి ఈ కుకునూరి అర్జున్ రెడ్డికి 339 మార్కులు రావడంతో ఇతను గ్రూప్ 3 టాపర్గా అయితే నిలిచినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఆల్రెడీ ఇతను ఇది విఆర్ఓగా ఎంపికయ్యాడంట. అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా కూడా పదోన్నతి పొందారంటూ ఇక్కడ చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు అంటే మనకు టాప్ 500 ఉన్నటువంటి అభ్యర్థులు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వరకే మళ్ళీ మంచి ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ 3 టాపర్లు పురుషులే అంటూ మనం మరొక న్యూస్ పేపర్ చూడవచ్చు. టాప్ 10 ర్యాంకుల్లో మనకు 9 మంది వారే ఉన్నట్లు మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది టాపర్స్ యొక్క వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2లో 18వ ర్యాంకు, గ్రూప్ 3లో టాపర్ అంటూ చూడవచ్చు. 7వ ర్యాంకు చంద్రకాంత్, 5వ ఉద్యోగం అంట. సో ఇట్లా చాలామంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారే ఉన్నారు. ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్ వచ్చిన వారు అంతకుముందు ఏదో జాబ్ వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది అయితే మనకు కనబడుతున్నారు. మళ్ళీ మెరిసినటువంటి గిరిజన ఆనిమిత్యం అంటూ చూడవచ్చు. టీజీపీఎస్సీ గ్రూప్స్ ఫలితాల్లో వరుసగా 4వసారి సత్తా చాటారు ఓ సామాన్య గిరిజన యువకుడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం నల్లచెరువు తండాకు చెందినటువంటి ఈ దేవేందర్ నాయక్ అనేటువంటి వ్యక్తి గ్రూప్ 3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 2వ ర్యాంక్ సాధించారంటే ఇప్పటికే గ్రూప్ 4లో ఉద్యోగం సాధించి శంషాబాద్లో కార్యాలయంలో ఇతను జూనియర్ అసిస్టెంట్గా అయితే పనిచేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న తప్పు పెద్ద శిక్ష అని చెప్పేసి చూడవచ్చు. గ్రూప్స్ పరీక్షల్లో భారీగా ఇన్వాలిడేషన్, గ్రూప్ 2, గ్రూప్ 3లో 31,000 మంది అనర్హులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి అయితే చాలామంది నాకైతే కాల్ చేస్తున్నారు. మేము చిన్న మిస్టేక్ చేసాం సార్, మాకు మంచి మార్క్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఏమైనా చేయవచ్చా అంటున్నారు. మిస్టేక్ జరిగిందంటే టీజీపీఎస్సీ దీన్ని ఇన్వాలిడేషన్ కింద తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి పరిష్కారం అయితే లేదు. కాకపోతే దీనిలో ఎవరైతే ఈ గ్రూప్ 2లో ఒక 13,000 మంది ఉన్నారు, గ్రూప్ 3లో
18,000 మంది దాకా వీళ్ళ ఈ ఓఎంఆర్స్ అయితే ఇన్వాలిడేషన్ అయినాయి. సో దానిలో చాలా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్రూప్ 2లో అయితే 350 అబౌవ్ 360 370 వచ్చిన వాళ్ళే కూడా ఇన్వాలిడేషన్ అయినాయి. అండ్ గ్రూప్ 3లో కూడా 270 అట్లా మంచి మార్క్స్ ఉన్న వాళ్ళే కూడా ఇన్వాలిడేషన్ కావడం జరిగింది. చిన్న మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక్కడ మనం చూసినట్లయితే హాల్ టికెట్ నెంబర్ లేదా ప్రశ్నపత్రం నెంబర్ తప్పుగా రాయడం కావచ్చు, గడులను సంక్రమంగా నింపకపోవడం, ఒకసారి నింపినటువంటి గడులను తప్పు అని తెలుసుకొని చెరిపివేయడం వంటి చిన్న చిన్న పొరపాట్లు పోటీ పరీక్షల అభ్యర్థుల పాలిట శాపంగా మారుతున్నాయంటూ చూడవచ్చు. చిన్న పొరపాటే పెద్ద శిక్షకు దారి తీస్తున్నాయి. సో ఇలాంటి తప్పిదాల కారణంగా గ్రూప్స్ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. కొందరు టాప్ మార్కులు దగ్గరగా ఉన్న వారు సైతం ఫలితాలను చూసుకొని అవాక్కయ్యారు. సో జీఆర్ఎల్లో తమ హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం, ఓఎంఆర్ చూస్తే తప్పులుండడంతో అయ్యో రామా అంటూ నిట్టురాల్సినటువంటి పరిస్థితి తలెత్తిందంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు పేపర్లో దాదాపుగా 31,679 మంది అభ్యర్థులు అనర్హత వేటుకు గురైనట్లు ఇక్కడ చూడవచ్చు. అత్యధికంగా గ్రూప్ 3లో 18,000 మంది అండ్ గ్రూప్ 2లో 13,000 మంది ఈ ఓఎంఆర్ షీట్లు ఇన్వాలిడేషన్ అయినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అభ్యర్థికి 3 పేపర్లో 270 మార్కులు వచ్చాయి. ఆ అభ్యర్థి గడులు సరిగ్గా నింపని కారణంగా అనర్హత వేటు వేశారు. సో ఇట్లా చాలా మంచి మార్క్స్ వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ చూడవచ్చు. 288 మార్కులు వచ్చి కూడా సరిగా మనకేది బుక్లెట్ నెంబర్ కరెక్ట్గా బబుల్ చేయకపోవడం వల్ల కూడా ఇన్వాలిడేషన్ అయినట్టు చూడవచ్చు. ఇక గ్రూప్ 3 ఫలితాల్లో మహిళా కేటగిరీలో టాప్ ర్యాంక్ 325 కాగా టాప్ 10లో ఉన్నటువంటి చివరి అభ్యర్థికి 301 మార్కులు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విఆర్ఏలకు నెలాఖరులోగా నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులను ఆమోదించినటువంటి క్యాబినెట్ విధి విధానాల్లో ముసాయిదా రెడీ. ఇక్కడ విఆర్ఓలకు సైతం పరీక్ష తప్పనిసరి అంటూ చూడవచ్చు. ఇది ఓన్లీ ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైతే గతంలో విఆర్ఓలు చేసి వేరే డిపార్ట్మెంట్ వెళ్ళే వారికి మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ అయితే కాదు. ఇది నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూసే. కాకపోతే మళ్ళీ ఈరోజు వేరే న్యూస్ పేపర్లో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది, వార్తల్లో వచ్చింది, నిన్న దిశలో వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా మనకేంటంటే ఈ నెల 29న ఎవరైతే అదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినటువంటి విఆర్ఓలు విఆర్ఏలు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ పెడతారని చెప్పేసి అయితే చెప్తాను. ఈ నెల ఎండింగ్ వరకు వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. కొత్త నోటిఫికేషన్కి సంబంధించి మాత్రం ఎటువంటి దీనిలో క్లారిటీ అయితే లేదు. కొంచెం ఓపిక పట్టండి. గవర్నమెంట్ సర్దుబాటు చేస్తారని చెప్పేసి నిన్న మనకు దిశలో ఇచ్చారు. దీనిలో కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఆచార్యుల నియామకాలు ఇంకెప్పుడు అంటూ చూడవచ్చు. నెల క్రితమే భర్తీ విధానంపై నిపుణుల కమిటీ నివేదిక. ఇప్పటి వరకు దానిపై చర్చ లేదు. 74% ఖాళీలతో విశ్వవిద్యాలయాలు వెలవెల అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో ఈ విశ్వవిద్యాలయాల్లో కొత్త మనకు వీసీలు వచ్చి 4 నెలలు దాటినా కూడా ఈ ఆచార్య నియామకాలకు సంబంధించి ఎటువంటి విధానాన్ని పాటించాలనేటువంటి ఎటువంటి విధానాలు పాటించాలని చెప్పేసి నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇచ్చిందట. అయినప్పటికీ వీటికి సంబంధించిన ఖాళీల భర్తీకి సంబంధించి అడుగు ముందుకు పడట్లేదంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. వీటి కోసం చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారంటూ న్యూస్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ గ్రూప్ 3లోనూ పురుషులే టాప్ అంటూ చూడవచ్చు. మొదటి 10 ర్యాంకుల్లో ఒక్కరే మహిళ. టాప్ 92 ర్యాంకులో 10 మంది మహిళలకు చోటు. గ్రూప్ 3 మార్కులు జీఆర్ఎల్ విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ. దరఖాస్తులు ఇక్కడ మనం టోటల్గా 5,36,000 దరఖాస్తులు తీసుకుంటే ఎగ్జామ్ రాసింది 2,67,000. 18,000 మంది అనర్హత, 2,49,000 మంది ఇక్కడ వ్యాలిడ్ అయినట్టు చూడవచ్చు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లోనూ టాపర్లుగా నిలిచిన కొందరు అభ్యర్థులు. సో దీంతో క్రింది స్థాయి పోస్టులు మిగిలిపోయేటువంటి అవకాశం అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇది జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీనికి టీజీపీఎస్సీ చర్యలు తీసుకోవాలి. చాలామంది గ్రూప్ 2 వచ్చిన వాళ్ళకు గ్రూప్ 3 కూడా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. ఎందుకంటే సేమ్ సిలబస్ కనుక గ్రూప్ 2, గ్రూప్ 3లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక దీనివల్ల కొంతమంది నిరుద్యోగులు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ గ్రూప్ 1 కంప్లీట్ చేసి తర్వాత గ్రూప్ 2 కంప్లీట్ చేసి తర్వాత గ్రూప్ 3 చేయాలి. అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 వచ్చినటువంటి అభ్యర్థులు కూడా మీరు చూడండి, మీకు అంటే ఏ జాబ్ మీరు పర్ఫెక్ట్గా వెళ్దాం అనుకున్న దానికి మీరు వెళ్ళి అటెండ్ కాండి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎందుకంటే మీ వల్ల ఇంకొకరికి జాబ్ వస్తుంది. మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినట్లయితే అది బ్లాక్ అవుతుంది కనుక సో అది కూడా మీరు అర్థం చేసుకోండి. సో నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయితే మీకు ఈ జాబ్ వచ్చిందనేది మీకు అర్థమై ఉంటుంది. సో అది కూడా మీరు అర్థం చేసుకొని మీకు 2 జాబ్స్ వచ్చినట్లయితే లేదా ఇంకో గ్రూప్ 1 కూడా వచ్చినట్లయితే ఇంకొకరికి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ. ఒక్కరికి జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుంది కనుక సో అర్థం చేసుకుంటారనుకుంటాను. వీలైతే దానికి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు కల్చర్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు. అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు. అండ్ దాంతోపాటు కాకతీయుల కాలంలో శైవ మతం అంటూ మనం వెలుగు సక్సెస్లో చూడవచ్చు. అండ్ భారత్ మ్యారిషైస్ కీలక ఒప్పందాలంటూ మనం ఆల్రెడీ నిన్నటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి చూసాం. సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే
వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కండి. దానిలో నేను ప్రతిరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షేర్ చేస్తున్నాను. మీకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కు చాలా యూస్ అవుతాయి. మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుంది, లేదంటే మీరు ఎస్జే ట్యూటోరియల్స్ అని ఇన్స్టాలో సెర్చ్ చేసినా మన పేజ్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఫాలో కండి. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే నిలువురాళ్ళు నిలిపే ఖ్యాతి అంటే ఇక్కడ చూడవచ్చు. యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలోకి దక్కిన చోటు. సో మరో 5 ప్రదేశాలతో కలిపి ప్రతిపాదించినటువంటి భారత్ అంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎక్కడుంటాయని చెప్పేసి అడగవచ్చు. సో నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ శివార్లో ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి నిలువురాళ్ళు త్వరలో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు యునెస్కో గుర్తింపునకు కోరుతూ మన దేశం నుంచి ఈ నెల 7న 6 ప్రఖ్యాత ప్రాంతాలను ప్రతిపాదించారు. వాటిలో మనకు ఈ భారతీయ ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి నిలువుటద్దంలా నిలిచినటువంటి ఏదైతే మన ఈ నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ నిలువురాళ్ళు కావచ్చు. దాంతోపాటు ఇంకా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కాంగేర్ లోయ జాతీయ పార్కు, నాటి మౌర్య సామ్రాజ్యంలో అశోక చక్రవర్తి వేయించినటువంటి రాతి శిలాశాసనాలు. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలోని కర్నూలు జిల్లా ఈ ఎర్రగూడులో ఒకటి ఉందట. దీనిలో ఒకటి. ఇంకా నెక్స్ట్ ఒడిషా మధ్యప్రదేశ్లోని ఈ చౌసట్ యోగినీల వృత్తాకార ఆలయాలు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో గుర్తులో నిర్మించినటువంటి ఆలయాలు, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని ఈ బూందేల్ రాజవంశానికి చెందినటువంటి కోటలు, రాజభవనాలు కూడా ఉన్నాయట. సో దేశంలో ఇప్పటికే మనకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి 56 వారసత్వ కేంద్రాలు 56 ఈ వారసత్వ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన తెలంగాణలో ఏది ఈ ప్రాంతం, ఇది ఎక్కడ ఉంది? నారాయణపేట జిల్లాలో కృష్ణా నది ఒడ్డున అయితే ఉంది. ఇది గుర్తుంచుకోవాలి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కెనడా ప్రధానిగా కార్నీ ప్రమాణం అంటూ చూడవచ్చు. సో మనకు అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మనకు కెనడా 24వ ప్రధానిగా ఈ మార్క్ కార్నీ శుక్రవారం ప్రమాణ స్వీకారం అయితే చేశారు. గుర్తుంచుకోండి, దేశం పేరు గుర్తుంచుకోండి, అతని పేరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చిరంజీవికి అరుదైనటువంటి గౌరవం అంటూ చూడవచ్చు. సో అగ్ర కథానాయకుడు చిరంజీవికి అరుదైనటువంటి గౌరవం దక్కించుకున్నారు. ఆయన్ని హౌస్ ఆఫ్ కామర్స్ UK పార్లమెంట్లో ఘనంగా సత్కరించనున్నారు. సో 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి అదేవిధంగా సమాజానికి చేసినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి సేవలకు గాను చిరుకు ఈ గౌరవ సన్మానం జరగనున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఇది ఈ 19న దీనికి సంబంధించినటువంటి ఈ వేడుక అనేది జరుగుతుందంట. దాంతోపాటు ఆ వేడుక తర్వాత అనంతరం అదే వేదిక పైన ఈ బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవికి ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్లో ఈ నాస్కామ్ GCC సదస్సు అంటూ చూడవచ్చు. ఏప్రిల్ 22, 23 తేదీలో జరుగుతుందంట. ఈ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, దీన్నే GCC అంటాం, విభాగంలో అనూహ్య వృద్ధిని పరిగణలోకి తీసుకొని ఈ అంశంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసేందుకు ఈ పరిశ్రమల సంఘం నాస్కామ్ సన్నాహాలు చేస్తుందంట. ఏప్రిల్ 22, 23 తేదీలో హైదరాబాద్లో మనకు HICC ఉంది కదా, సో అక్కడ దీనికి సంబంధించినటువంటి సమావేశం అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆ వేదిక గుర్తుంచుకోండి. వచ్చే నెల 21 నుంచి వింగ్స్ ఇండియా ప్రదర్శన అంటూ చూడవచ్చు. సో వింగ్స్ ఇండియా 2026 వైమానిక ప్రదర్శనకు తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 21 నుంచి 26 వరకు మనకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఈ కార్యక్రమం జరగబోతుందంట. ఇది నెక్స్ట్ ఇయర్, వచ్చే ఇయర్ జనవరి 21న వింగ్స్ ఇండియా కార్యక్రమం ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇది మనకి ఎప్పటికీ ఈ బేగంపేట విమానాశ్రయంలో అయితే జరగబోతుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నేషనల్ మహిళల హాకీలో ఛాంపియన్గా జార్ఖండ్ హర్యానాపై 4-3 గోల్స్ తేడాతో విక్టరీ. సో మనకు ఈ ఎట్టకేలకు జార్ఖండ్ మహిళల హాకీ జట్టు అనుకున్నది సాధించిందట. తొలిసారి సీనియర్ మహిళల ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. ఇది గుర్తుంచుకోండి. దేనిపైన అంటే హర్యానా పైన ఫస్ట్ టైం జార్ఖండ్ అయితే గెలవడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఒక్కరోజే ఉంటుంది హోలీ ఆఫర్స్. రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వారికి అయితే మంచి అవకాశం. జస్ట్ 199కే కంప్లీట్ వీడియో క్లాస్ అయితే ఇస్తున్నాం. కొత్త అంశాలు కూడా దీనిలో చేర్స్తాం. అండ్ టెస్ట్ సిరీస్ అనేది కూడా మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.